రికార్డింగ్ ఆన్. సో, స్క్రీన్ షేర్ అయింది కదా! కనిపిస్తుంది కదా స్క్రీను? సార్ కనిపిస్తుంది సార్. ఓకే. సో, ఫస్ట్ పవర్ BI ఓపెన్ చేసేస్తాను. సో, నిన్న జస్ట్ ఒక ఔట్‌లైన్‌గా చూసాము. ఇవాళ ఇంకొంచెం డీటెయిల్‌గా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి నేను నిన్న మీకు చెప్పాను యాక్చువల్లీ. ఫస్ట్ తీయంగానే మనం డేటా కనెక్టింగ్ చేస్తాము. తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాము. తర్వాత కొన్ని ఫిల్టర్, సార్టింగ్, తర్వాత కొన్ని మెజర్స్, రిలేషన్‌షిప్ అని చెప్పాను. కానీ నేను డైరెక్ట్‌గా ఏం చేశాను, డైరెక్ట్‌గా డేటా కనెక్షన్ ఇచ్చినాను. డైరెక్ట్‌గా విజువలైజేషన్ చెప్పాననమాట. ఇది సింగిల్ ఫైల్ అండ్ ఏం చేంజెస్ లేనప్పుడు ఈ విధంగా డైరెక్ట్‌గా మనం చేయొచ్చనమాట. జస్ట్ డేటా కనెక్షన్ ఇస్తాము. డైరెక్ట్‌గా విజువల్స్‌లో కూడా వర్క్ చేసుకోవచ్చనమాట. మనకు కావాల్సిన రిపోర్ట్స్ వ్యూ రెడీ చేయొచ్చనమాట. కానీ రియల్ టైమ్‌లో ఇలా ఉండదు. మనం ఈ మధ్యలో ఇవన్నీ చేయాల్సుంటుంది. కొన్ని చేంజెస్ చేయాల్సుంటుంది. కొన్ని మెజర్స్, కొన్ని రిలేషన్స్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత ఇవన్నీ ఉంటుంది. మనం ఇది చూద్దాము. కానీ దానికి ముందు ఇది కూడా ఫస్ట్ ఇది చూస్ చేద్దాం. విజువల్స్‌లో కొన్ని ట్రై చేద్దాం. ఎందుకంటే రేపు నేను ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కవర్ చేసేటప్పుడు దీంతో పాటు మీరు ఇది కూడా మీరే చేయొచ్చనమాట. సో, నేను ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ చేశాననుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ క్లాసెస్ చాలా చాలా దీని బేస్ మీదనే చాలా క్లాసెస్ ఉంటదనమాట. ట్రాన్స్‌ఫర్మేషన్ బేసిస్ మీద. ఎందుకంటే చాలా సినారియోస్ వస్తుంటే దాన్ని బేస్ చేసి డిఫరెంట్‌గా వర్క్ చేస్తామనమాట. సో, ఇది చేస్తూనే మీరు దీంతో పాటు మీరు ఇది కూడా ట్రై చేయొచ్చనమాట. సో, ఎండింగ్ పాయింట్ కూడా మీరే చేయొచ్చనమాట. సో, అందుకోసమని నేను ఫస్ట్ ఇది కవర్ చేస్తున్నాను విజువల్స్. సో, ఇవాళ సేమ్ నిన్నలాగానే బ్లాంక్ రిపోర్ట్ తీసుకుంటాను. సో, నిన్న చెప్పినట్టుగా గెట్ డేటాలో వెళ్తే మనకు చాలా ఆప్షన్స్ ఉంది కనెక్ట్ చేయడానికి. ప్రస్తుతానికి మనము ఎక్సెల్ వర్క్ బుక్ తీసుకుంటున్నాను. సేమ్ నిన్నటి డేటానే తీసుకుంటాను. సేల్స్ డేటా. ఏదైనా స్పెసిఫిక్‌గా డౌట్ ఉంటే మాత్రం నన్ను స్టాప్ చేయండి. మనం దాని మీద డిస్కస్ చేద్దాం. సో, నేను డైరెక్ట్‌గా లోడే చేస్తాను. ట్రాన్స్‌ఫార్మ్ ఏం చేయట్లేదు. ఓకే. సో, డేటా ఇక్కడ రైట్ సైడ్‌లో డేటా లోడ్ అయింది. ఇది షీట్ నేమ్. ఆ షీట్‌లో ఉండే కాలమ్ నేమ్స్. సో, నిన్న మనము ఒక డాష్‌బోర్డ్ లాగా చేద్దాము. ఫస్ట్ తీయంగానే రైట్ సైడ్‌లో ఒక టైటిల్ బాక్స్ పెడదాము. దానికొచ్చేసరికి పైన ఇన్సర్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ ఆప్షన్స్ వస్తుంది. నేను ఫస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాను. ఇందులో వచ్చేసి సేల్స్ డాష్‌బోర్డ్ టైప్ చేసుకొని, కంట్రోల్ A సెలెక్ట్ చేసుకొని, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఒక 32 పెడదాము. 28 సెంటర్ అలైన్‌మెంట్. తర్వాత ఇందులోనే ఎఫెక్ట్స్‌లో వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చి స్పెసిఫిక్ ఏదైనా కలర్ ఇద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. ఇంకోటొచ్చి బోల్డ్ చేద్దాం. ప్రస్తుతానికి సింపుల్‌గా చేస్తున్నాను. డాష్‌బోర్డ్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకున్నాను. కావాలంటే ఇక్కడ ఒక ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ప్రస్తుతానికి ఇది దీంతోనే ఇలాగే ఉంచుతాము. సో, ఫస్ట్ కాలమ్ చార్ట్‌తో స్టార్ట్ చేద్దాము. సో, ఇది కాలమ్ చార్ట్. సో, కాలమ్ చార్ట్‌లో చూసారంటే ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇది ఫీల్డ్ బాక్స్. ఇక్కడ మనకు కావాల్సిన డేటా ఫీల్డ్స్ ఇక్కడ ఏస్తాము. ఏసిన తర్వాత విజువల్స్ ఏమైనా ఫార్మాటింగ్ చేయాలంటే ఇది క్లిక్ చేసి తర్వాత మనం ఫార్మాటింగ్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఏం కనిపించదు. ఎందుకంటే ఇంకా ఏం డేటా యాడ్ చేయలేదు కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ డేటా టు యూర్ విజువల్ టు స్టార్ట్ ఫార్మాటింగ్. సో, ఫస్ట్ డేటాలో వెళ్ళి నాకు ఇక్కడ ఫస్ట్ మనం ఎప్పుడైనా గాని వాల్యూస్ తీసుకోండి. నంబరింగ్స్ రావాలంటే తీసుకోండి. సో, నంబర్స్ అని వచ్చేసరికి క్వాంటిటీ అనేది నంబర్స్. ఇక్కడ ఆల్రెడీ ఈ సింబల్ లాగా ఉంది. అంటే
ఇవన్నీ నంబర్స్‌లా అన్నమాట. దీన్ని బేస్ చేసి మనం కాలిక్యులేషన్ చేయొచ్చు కూడా అందుకని. ఈ సింబల్ క్వాంటిటీ తీసుకోవచ్చు, ప్రైస్ తీసుకోవచ్చు, లేదంటే అమౌంట్ తీసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి క్వాంటిటీ తీసుకుంటాను. ఒకటి తీసి డ్రాగ్ చేసి స్పెసిఫిక్ ప్లేస్‌లో ఎయొచ్చు. లేతే ఇక్కడ ఎక్స్, వై ఎక్కడేయాలో తెలియకపోతే ఫస్ట్ జస్ట్ టిక్ మార్క్ ఇవ్వచ్చు. సో, అది ఎక్కడైనా ఒక చోట యాడ్ అవుతుంది. మనకు కావాల్సిన విధంగా లేకపోతే మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. మళ్ళీ డ్రాగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా నాకు ఈ అరేంజ్‌మెంట్ వద్దు అని అనుకున్నప్పుడు మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు పర్లేదు. సో, క్వాంటిటీ వేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎస్ఎం సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు క్వాంటిటీ వచ్చేసరికి వై యాక్సిస్‌లో యాడ్ అయింది. ఆటోమేటిక్‌గా అది నంబర్ కాబట్టి సమ్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంది. అదే విధంగా ఏఎస్ఎంని క్లిక్ చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ ఏసిందన్నమాట. ఇది కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను. సో, ఇప్పుడు మీరు చూసారనుకోండి జస్ట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మాత్రం వేసానన్నమాట. కిందికెళ్ళామనంటే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంది. ఫిల్టర్స్ ఇది హైడ్ చేద్దాం. ఇందులో వెళ్లారనుకోండి కిందికి. నెక్స్ట్ వచ్చేసరికి లెజెండ్ అని ఉంది. లెజెండ్ అనేసరికి ఏందంటే, ఇప్పుడు ఈ ఏఎస్ఎం వైస్ ఉంది గదా! ఈ ఏఎస్ఎం వైస్‌లోనే ఇంకా కొంచెం డివిజన్ చేయొచ్చనమాట. అంటే ప్లస్ ఇప్పుడు సింగిల్ కలర్ ఉంది. ఇది లెజెండ్‌లో ఏమైనా యాడ్ చేశారనుకోండి, మల్టిపుల్ కలర్స్ కూడా వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రైస్ రేంజ్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఇది డ్రాగ్ చేసి తీసుకొచ్చి లెజెండ్‌లో వేస్తున్నాను. సో, ఇప్పుడు ప్రతి ఏఎస్ఎం దీపక్, ప్రశాంత్ ప్రతి ఏఎస్ఎం కూడా ఒక ప్రైస్ రేంజ్ ఉందన్నమాట. ఇలా 100-125K బ్లూ కలర్. కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏఎస్ఎం వైస్ ఉంది. ఇంతకుముందు ఏఎస్ఎం వైస్ టోటల్ సేల్స్ ఉండే. ఇప్పుడు ఆ టోటల్ సేల్స్‌లో ప్రైస్ రేంజ్ వైస్ సేల్స్ అన్నమాట. బ్లూ బ్లూ ఇక్కడ ప్రతి బ్లూ అనేది 125K. డార్క్ బ్లూ వచ్చేసరికి 125 అండ్ అబోవ్. ఈ విధంగా అరేంజ్ ఉంది. ఇప్పుడు సో, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ మల్టిపుల్స్ అని ఉంది. ఇదెలా వర్క్ అవుతుందో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రాగ్ చేసి నేను ఇదే ప్రైస్ రేంజ్ తీసుకొని స్మాల్ మల్టిపుల్స్ వేసాననుకోండి చూడండి ఏమవుతుందో చూడండి. 4గా డివైడ్ చేసింది. 4 అంటే ఎన్ని ప్రైస్ రేంజెస్ ఉందో అన్ని రకాలుగా సెపరేట్‌గా డివైడ్ చేస్తుందన్నమాట. నార్మల్‌గా ఇలా అవసరం పడదు. ఇలా చూపించాలనుకుంటే చూపించొచ్చన్నమాట. నేను దీన్ని లెజెండ్‌లోనే వేద్దాము. నెక్స్ట్ ఇక్కడ టూల్ టిప్స్ అని ఉంది. టూల్ టిప్స్ అనేది ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నేను ఫస్ట్ ఇది ప్రైస్ రేంజ్ తీసేస్తాను. లెజెండ్ నుంచి. సో, డేటా తక్కువ కావడానికి. సో, తీయాలనుకుంటే ఇది క్లాస్ సింబల్ క్లిక్ చేయొచ్చు. సో, నాకు ఇది మాత్రం తీసుకున్నాను. ఫస్ట్ నేను వాల్యూస్ చూపించడం కోసం ఫార్మాట్‌లో వెళ్ళేసి డేటా లేబుల్స్ ఆన్ చేసుకుంటాను. డేటా లేబుల్స్ కొంచెం ఫాంట్ సైజ్ పెంచడానికి ఎక్స్పాండ్ చేసుకొని కిందికొస్తే ఇందులో ఆల్రెడీ ఆల్ ఉంది. వాల్యూలో వెళ్తే ఓకే. ఫాంట్ సైజ్ ఇక్కడుంది. ప్రస్తుతం ఇంత ఉంచుకుందాం. నెక్స్ట్ డేటా డేటా ఫీల్డ్స్‌కి వెళ్ళేసి టూల్ టిప్స్ ఇప్పుడు ప్రస్తుతం చూసారంటే ఇదొచ్చేసరికి టోటల్ సేల్స్. సో, ఇది కూడా నంబర్స్‌లో మారుస్తాం. ఫార్మాట్‌లో వెళ్ళి అదే డేటా లేబుల్స్‌లో వెళ్ళేసి వాల్యూస్‌లో వెళ్ళేసి డిస్‌ప్లే యూనిట్స్‌లో ఆటో నుంచి నన్ అని ఇస్తున్నాను. సో, మనకిది నార్మల్ నంబర్స్ చూపిస్తుంది. ఇది వచ్చి టోటల్ సేల్స్. ఇప్పుడు నేను దీనిలో వెళ్ళి ఏం చేశానంటే క్వాంటిటీతో పాటు అమౌంట్ డ్రాగ్ తీసుకొచ్చి టూల్ టిప్స్‌లో యాడ్ చేస్తున్నాను. సో, వై యాక్సిస్‌లో క్వాంటిటీ ఉంది. ఆ క్వాంటిటీని ఇక్కడ చూపిస్తుంది. కానీ ఇప్పుడు నేను టూల్ టిప్‌లో వేసేటప్పుడు అమౌంట్ వేసాను కానీ ఇక్కడ ఎక్కడ చూపించట్లేదు. సో, ఈ టూల్ టిప్‌లో వేసినప్పుడు ఏమవుతుందంటే విజువల్‌గా చూపించదు. కానీ మనం ఈ మౌస్ తీసుకెళ్ళి అక్కడ దాని మీద పెట్టినప్పుడు ఇప్పుడు ఈ బార్ మీద పెడుతున్నాను చూడండి. ఇక్కడ మీకొక టూల్ టిప్ లాగా వస్తుంది. ఏఎస్ఎం వచ్చి దీపక్. సమ్ ఆఫ్ క్వాంటిటీ 5220. సమ్ ఆఫ్ అమౌంట్ వచ్చేసరికి 48386 అని చూపిస్తుంది. సో, ఈ విధంగా అమౌంట్ చూపిస్తుందన్నమాట. ఇప్పుడు నేను అమౌంట్ తీసేస్తాను. ఇప్పుడు నేను జస్ట్ దాని మీద పెట్టేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రెండే చూపిస్తుంది. ఒకటి ఏఎస్ఎం నేమ్, సెకండ్ క్వాంటిటీ. అదే నేను అమౌంట్ తీసుకొచ్చి టూల్ టిప్స్ వేసిన తర్వాత ఇప్పుడు చూసామంటే, అంటే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చనమాట. అంటే ఇక్కడ విజువల్‌గా బయట చూపించకపోయినా దాని మీద పెట్టినప్పుడు ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళు జస్ట్ దీని మీద పెట్టి చూడొచ్చనమాట. సో, ఏఎస్ఎంది కౌంట్ చూపిస్తుంది, అమౌంట్ చూపిస్తుంది. అలాగే ఇక్కడొచ్చేసరికి క్వాంటిటీ 3174 అమౌంట్ కూడా చూపిస్తుంది. సో, అలా
కావాలంటే ఇలా హవర్ చేసి దాని మీద పెట్టినప్పుడు వేరే ఎక్స్‌ట్రా డీటెయిల్స్ చూపించాలనుకుంటే ఇలా చేయొచ్చనమాట. ఇది అమౌంట్ అనే కాదు, ఇంకా వేరే గూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ గూడా తీసుకొచ్చి చేస్తున్నాం అనుకోండి. యాక్చువల్లీ ఇలా వేయకూడదు. బట్ జస్ట్ ఫర్ ఐడియాకి. సో, ఇలా 3 ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చనమాట. సో, ఇక్కడ ఎన్నైనా యాడ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ ఎన్ని యాడ్ చేస్తే అన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో చూపిస్తుంది దాని మీద పెట్టినప్పుడు. సో, ప్రస్తుతానికి ఇది కాలమ్ చార్ట్. కావాలంటే ప్రస్తుతానికి ఇది తీసేద్దాము. ఇవి తీసేసి ఇంతకు ముందులాగా ప్రైస్ రేంజ్ తీసుకొచ్చి లెజెండ్‌లో వేస్తున్నాను. సో, ఇప్పుడు చూసారనుకోండి, లెజెండ్‌లో వేసేసరికి ఇప్పుడు చూడడానికి బాలేదు. వాల్యూస్ మీరు డేటా లేబుల్స్ చూసారనుకోండి ఈడ మొత్తం మెస్సీగా ఉంది. అసలు అర్థం కావట్లేదు. సో, ఇలా ఉండేటప్పుడు ఏం చేయొచ్చు, మళ్ళీ ఇందులో వెళ్లి అదే డేటా లేబుల్స్‌లో వెళ్ళేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఓరియంటేషన్ హారిజాంటల్ అని చెప్పేసి. దీనిలో వెళ్లి ఇప్పుడు హారిజాంటల్ అంటే ఈ విధంగా ఉంది. దీన్ని మనం వర్టికల్ చేసామనుకోండి, ఇలా తిరిగిపోతుంది. ప్లస్ సైజ్ కూడా మార్చుకోవచ్చు. సైజ్‌కి సేమ్ వాల్యూలో వెళ్ళి ఒక 8 పెడతాను. 10 అండ్ నిన్న ఆల్రెడీ చూసాము. దీనిది పొజిషన్ కావాలనుకుంటే ఇందులో వెళ్లి ఔట్ సైడ్ ఎండ్ ఇవ్వచ్చు. లేదంటే ఇన్‌సైడ్ ఎండ్ కూడా ఇవ్వచ్చు. ఇన్‌సైడ్ ఎండ్‌లో చూపించట్లేదు. సో, ఔట్ సైడ్ ప్రస్తుతం ఇలాగ ఉంచుదాం. కానీ ఇది బాగా మెస్సీగా ఉంది. సో, ప్రస్తుతానికి జస్ట్ ఒక ఐడియాకి మీకు చూపిస్తున్నాను. సో, ఇప్పుడు తీసేస్తాను ప్రైస్ రేంజ్. ఇలా వెళ్ళేసి ఈ విధంగా మీ ఆప్షన్స్ ట్రై చేయొచ్చనమాట. ఓకే. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఏమి ఆప్షన్స్ ఉన్నాయని చూసారనుకోండి. సో, ఇందులో ఉన్నప్పుడు మనకు ఫీల్డ్స్ వచ్చేసరికి ఒక 3, 4 ఫీల్డ్స్ ఉంది. కానీ ఫార్మాటింగ్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ అని చూపిస్తుంది కదా! ఇందులో ఫార్మాటింగ్ లోపల ఎక్స్ యాక్సిస్‌కెళ్ళామంటే ఎక్స్ యాక్సిస్ రిలేటెడ్ ఫార్మాటింగ్ మాత్రం చూపిస్తుందనమాట. ఎక్స్ యాక్సిస్ అంటే ఇది. ఈ ఏఎస్ఎం నేమ్స్. ఇందులో వెళ్లి నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాననుకోండి. ఏఎస్ఎం నేమ్ ఇంక్రీజ్ అయింది. సైజ్ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ అనేది ఇది వర్టికల్. సపోజ్ ఇందులో వెళ్లి కలర్ చేంజ్ చేయాలనుకున్నా కూడా వెళ్లి చేంజ్ చేయొచ్చు. డార్క్ రెడ్ సంథింగ్ ఇచ్చానంటే ఆ కలర్ చేంజ్ అవుతుంది. సైజ్ కావాలంటే కూడా పెంచుకోవచ్చు. ఓకే. ఇది మాక్సిమం హైట్. నెక్స్ట్ టైటిల్ చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ చూసారంటే సమ్ ఆఫ్ క్వాంటిటీ బై ఏఎస్ఎం అని ఇచ్చినారనమాట. సపోజ్ మీరు చేంజెస్ చేయాలనుకుంటే జనరల్‌లో వెళ్తే ఇక్కడ ఈ ఫార్మాటింగ్‌లోనే 2 ఉంది. ఒకటి విజువల్, ఇంకోటి జనరల్. సో, ఇది విజువల్. జనరల్‌కెళ్ళామంటే మనకు ఆల్రెడీ టైటిల్ అని చూపిస్తుంది. ఇప్పుడు టైటిల్ చూడండి సమ్ ఆఫ్ క్వాంటిటీ బై ఏఎస్ఎం అని ఉంది. ఇది నేను ఆఫ్ చేశాననుకోండి, ఆ సమ్ ఆఫ్ క్వాంటిటీ బై ఏఎస్ఎం చూపించట్లేదు. ఆన్‌లో ఉంటే సమ్ ఆఫ్ క్వాంటిటీ చూపిస్తుంది. సో, ఇప్పుడు అంటే దీనిది కంట్రోల్ ఇక్కడ ఉందన్నమాట. టైటిల్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని ఎక్స్‌పాండ్ చేసుకొని ఆల్రెడీ ఉన్న దాన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే చేయొచ్చు. ఏఎస్ఎం వైస్ కౌంట్ అని మనం కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూసారంటే ఇక్కడ ఆల్రెడీ ఏఎస్ఎంఎస్ కౌంట్ ఉంది. ఒకవేళ ఇది సెంట్రల్ అలైన్‌మెంట్ కావాలంటే అదే టైటిల్‌లో వెళ్లి ఇక్కడ వచ్చాను సెంట్రల్ అలైన్‌మెంట్. ఇది క్లిక్ చేశాననుకోండి. ఇప్పుడు సెంట్రల్ అలైన్‌మెంట్ వచ్చేసింది. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇది నంబర్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో వెళ్లి ఒక కలర్ ఇవ్వచ్చు.
ఇది టైటిల్. ప్రాపర్టీస్ వచ్చేసరికి సైజ్, పొజిషన్ ఉంది. సైజ్ అంటే ఈ చార్ట్ సైజ్. పొజిషన్ అంటే యాక్చువల్లీ ఇదంతా మనం సైజింగ్ అంతా దీనిలో నుంచి కంట్రోల్ చేయొచ్చు ఈజీగా. సైజ్ మనకు కావాల్సింది పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వెళ్లి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇది మధ్యలో పెట్టాను. ఇప్పుడు నేను పొజిషన్‌లో వెళ్లి 0 అని ఇచ్చాననుకోండి. ఆటోమేటిక్‌గా లెఫ్ట్ ఎడ్జ్‌కొచ్చేసింది. అంటే 0 అంటే ఇదన్నమాట స్టార్టింగ్ పాయింట్ ఇది కాబట్టి. అదే ఇప్పుడు నేను 10 ఇస్తున్నాను. అది మూవ్ అవుతుందన్నమాట. 100 ఇస్తున్నాను. నీకిప్పుడు నేను మూవ్ చేయట్లేదు. అది ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. అంటే పొజిషన్ అంటే జస్ట్ ఇక్కడ మూవ్ అయ్యేది. అది మనం యాక్చువల్లీ మౌస్‌తోనే చేయొచ్చు ఈజీగా. సో, ఇది అవసరం లేదు యాక్చువల్లీ. ప్రాపర్టీస్. సో, టైటిల్ మీకు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. దానికి కావాలంటే ఫాంట్ ఇప్పుడు వేరే ఫాంట్ కావాలంటే వేరే ఫాంట్ తీసుకోవచ్చు. ఇందులో చూసుకొని. ఆ విధంగా ఫాంట్ చేంజ్ అవుతుంది. సైజ్ ఉంది. కలర్ బోల్డ్ చేయొచ్చు కావాలంటే. ఇదంతా ట్రై చేయండి ఒకవేళ అవసరమైతే. సబ్‌టైటిల్ అంటే ఈ విధంగా ఇంకోటి యాడ్ అవుతుంది. దాని కింద ఇంకోటి ఒకవేళ అట్లా అవసరమైతే అలా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ అదే ఆప్షన్స్. డివైడర్. ఇది వద్దు. ఎఫెక్ట్స్ ఆల్రెడీ తెలిసిందే. సో, ఇది కంప్లీట్ బ్యాక్‌గ్రౌండ్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కలర్ అప్లై చేస్తున్నాను. కంప్లీట్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట ఇది. సో, వద్దు కాబట్టి ఆఫ్ చేస్తున్నాను. కావాలంటే ఆ విధంగా వేరే కలర్ కావాలంటే కూడా ఇట్లా అప్లై చేసుకోవచ్చు ఇందులో. ఇంకోటి ఇది ఆన్ చేసి కలర్ అప్లై చేసిన తర్వాత దీని దీని కిందనే ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఇప్పుడు ఇది ఇది కలర్ అనేది షేడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది ఇంక్రీజ్ చేస్తున్నాను. ట్రాన్స్‌పరెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లైట్ కలర్ అవుతుందిది. ఆహ్, సో, మొత్తం 0లో ఉన్నప్పుడు ఫుల్ డార్క్ ఉంటుంది. మీరు కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసే కొద్దీ లైట్ అవుతుంది. ఇంకా ఇంక్రీజ్ చేస్తే ట్రాన్స్‌పరెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇది కలర్ లైట్‌గా అవుతుందన్నమాట. మీరు ఫుల్‌గా పెట్టారనుకోండి కంప్లీట్‌గా వైట్ అయిపోతుంది. కొన్ని సార్లు మీరు కలర్ అప్లై చేసి ఉంటారు. కానీ ఇక్కడ కలర్ చూపించదు. సో, ఆ రీజన్ ఏందంటే ఇది 100%లో ఉన్నప్పుడు ఇది కలర్ అప్లై అయ్యి ఉంటుంది. కానీ ట్రాన్స్‌పరెన్సీ ఉండడం వలన అది మీకు కనిపించదు. సో, అలాంటప్పుడు దాని కింద ట్రాన్స్‌పరెన్సీ 100% ఉంటే గనక దాన్ని తక్కువ చేసుకోండి. కావాలంటే మీకు కలర్ ఇంకా కొంచెం లైట్ కావాలంటే కొంచెం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇది బ్యాక్‌గ్రౌండ్ కలరు. ఇది బోర్డర్స్. ప్రస్తుతం బోర్డర్స్ ఏం లేదు. బోర్డర్ కావాలనుకుంటే జనరల్‌లో ఎఫెక్ట్స్‌లో బోర్డర్స్‌లో ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బోర్డర్స్ కూడా ఒక కలర్ ఇవ్వాలనుకుంటే ఎక్స్‌పాండ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి నేను ఒక డార్క్ కలర్ ఇస్తాను. ఇది ఇద్దాము. అండ్ రౌండెడ్ కార్నర్స్ కావాలంటే రౌండెడ్ కార్నర్స్ ఇవ్వచ్చు. ఇది అంటే కార్నర్స్‌లో కొంచెం రౌండ్‌గా ఉంటుంది. ఇది చూడొచ్చు ఇలా. ఈ విధంగా. ఇప్పుడు బయట క్లిక్ చేసి చూసేటప్పుడు మనకి కార్నర్స్ రౌండింగ్ ఉంటుందన్నమాట. కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు ఏది సెలెక్ట్ చేయకుండా ఉంటే గనక మనకి ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయలేదు. బయట క్లిక్ చేశాను. విజువల్ సెలెక్ట్ అవ్వలేదు. ఇది క్లిక్ చేస్తే దానికి తగ్గ ఆప్షన్స్ వస్తుంది ఫార్మాటింగ్‌లో. బయట క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు అదే ఫార్మాట్‌లో వెళ్ళామనుకోండి. ఇప్పుడు వచ్చి చూడండి ఫార్మాట్ పేజ్ అని చూపిస్తుంది. ఫార్మాట్ విజువల్ అని చూపించట్లేదు. ఇప్పుడు మీరు చేసే ఏ చేంజెస్ ఇప్పుడు ఇందులో ఉండే ఆప్షన్స్ వచ్చేసి ఈ కంప్లీట్ పేజ్‌కి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్వాస్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేశాననుకోండి. ఇందులో వెళ్లి ఏదైనా కలర్ అప్లై చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదనుకుందాం. యాక్చువల్లీ కలర్ అప్లై అయింది. కానీ కనిపించట్లేదు. ఎందుకనుకుంటున్నారు? యాక్చువల్లీ కలర్ సెలెక్ట్ చేశాను. కానీ ఇక్కడ ఎక్కడ యాక్చువల్లీ క్యాన్వాస్ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఈ కంప్లీట్ షీట్ కలర్ అప్లై కావాలి యాక్చువల్లీ.
సో, నేను ఇక్కడ కలర్ అప్లై చేస్తున్నాను. కానీ కలర్ అప్లై అయింది. ఇక్కడ కలర్ అప్లై చూపిస్తుంది. కానీ ఇక్కడ కలర్ చూపించట్లా బ్యాక్‌గ్రౌండ్‌లో. ఎవరైనా రీజన్ చెప్పగలరా? ఎందుకు అలా అవ్వట్లేదని? ట్రాన్స్పరెంట్ కరెక్ట్. ట్రాన్స్‌పరెన్సీలో 100% ఉంది. అందువలన చూపించట్లేదు. ఇప్పుడు చూడండి నేను ట్రాన్స్‌పరెన్సీని తక్కువ చేస్తా వస్తున్నాను. మీరు బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది ఇప్పుడు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చూపిస్తుంది. సో, ఇది కొన్నిసార్లు ఈ విధంగా ఉంటుందనమాట. సో, కొన్నిసార్లు 100% డిఫాల్ట్ ఉంటుంది. అలాంటప్పుడు మనకు అర్థం కాదు అప్లై అయిందా లేదా అనేసి. సో, ఇమ్మీడియేట్‌గా కింద ట్రాన్స్‌పరెన్సీ ఏమైనా ఉందా చూడండి. 100% ఉంటే కొంచెం తక్కువ చేసుకోండి. సో, ఇప్పుడు నాకు వేరే కలర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ తీసుకుందాం. ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ కలర్ గూడా మీరు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. అది బయట ఏ విజువల్ సెలెక్ట్ చేయనప్పుడు ఈ ఫార్మాట్ పేజ్ అని వస్తుంది. నార్మల్‌గా ఇది ఫార్మాట్ విజువల్ అని ఉంటుంది. కానీ ఇప్పుడు ఫార్మాట్ యువర్ రిపోర్ట్ పేజ్ అని వస్తుంది. అంటే ఈ పేజ్‌ని మీరు ఫార్మాట్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఇందులో కలర్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు ఏదైనా ఇమేజ్ పెట్టాలనుకుంటే అలా గూడా పెట్టొచ్చు. సో, బ్యాక్‌గ్రౌండ్ వేరే ఒక స్పెసిఫిక్ ఏదైనా ఇమేజ్ ఉంటే జస్ట్ ఈ ఇమేజ్‌లో వెళ్లి ఈ బ్రౌజ్ యాడ్ ఫైల్ క్లిక్ జేసి ఆ పర్టిక్యులర్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్‌టాప్ వాల్‌పేపర్ ఇది ట్రై చేసి చూద్దాం. సో, ఇది అప్లై అయింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. ఇది బ్యాక్‌గ్రౌండ్. కానీ ఇంత డార్క్ బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేయకండి. లైట్ కలర్ యూజ్ చేయండి. జస్ట్ నేను చూపించడం కోసమని. సో, ఇందులో వెళ్లి సో, బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది. ఒక ఇమేజ్ పెట్టాము. కానీ ఇమేజ్ వచ్చేసరికి ఫుల్ కవర్ కాలేదు. అప్పుడు కాన్వాస్ బ్యాక్‌గ్రౌండ్‌లో వెళ్లి డెస్క్‌టాప్ వాల్‌పేపర్ సెలెక్ట్ చేసుకుంది. సో, ఇందులో ఫిట్టింగ్ చేయాలన్నమాట. ఫిట్ చేయాలి కంప్లీట్‌గా. సో, ఇప్పుడు ప్రస్తుతం నార్మల్ అని ఉంది. ఇందులో వెళ్లి ఫిట్ అని క్లిక్ చేశాను. ఫిట్ అయిపోయింది. ఒకవేళ ఈ విధంగా పెట్టాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. ఫిల్ అండ్ సో, ట్రై చేసేయండి. ఇందులో ఉన్న వేరే వేరే ఆప్షన్స్ ట్రై చేయండి. ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని యూజ్ చేయొచ్చు మీరు. సో, ప్రస్తుతం ఇమేజ్ వద్దు కనుక ఓకే. మనం పెడదాము. అండ్ ట్రాన్స్‌పరెన్సీ క్వాలిటీ ఇంక్రీజ్ చేద్దాం. అప్పుడేమవుతుంది లైట్ కలర్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఈ విధంగా పెట్టుకోవచ్చు. మరి ఎక్కువ డార్క్ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రాన్స్‌పరెన్సీ యూజ్ చేసుకోండి. సో, ఇది ఇంకా వేరే ఏం ఆప్షన్స్ ఉన్నాయి అంతే. ఒకవేళ కంప్లీట్‌గా డిఫాల్ట్ ఆహ్, ఇప్పుడు అప్లై చేసినవన్నీ వెళ్ళిపోవాలనుకుంటే రీసెట్ టు డిఫాల్ట్ అనేసారనుకోండి. ఇది మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఈ అప్లై చేసిన ఈ కలర్ బ్యాక్ వాల్‌పేపర్ అంతా. ఒకవేళ అలా తీయాలనుకుంటే. ఇది కాన్వాస్ బ్యాక్‌గ్రౌండ్. కాన్వాస్ సెట్టింగ్స్‌లో వచ్చేసరికి ప్రస్తుతం 16:9 ఆ సైజ్‌లో ఉంది. ఇందులో ఓన్లీ 4:3 ఇస్తున్నాను. ఇప్పుడు తక్కువైపోయింది. యాక్చువల్లీ ఈ మనం ఏం చేసినా ఈ బాక్స్ లోపలనే చేయగలుగుతాం. బయట చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది డ్రాగ్ చేస్తున్నాను చూడండి. దీనికి బయటికి రాదు యాక్చువల్లీ. ఎంత ట్రై చేసినా బయటికి రాదు. అంటే ఏది చేసినా దీని లోపలనే చేయగలుగుతా నేను. మీరు చూడండి నా ఈ మౌస్ కర్సర్ బయటికొస్తుంది. బయటికొస్తుంది చూడండి. ఇప్పుడు మూవ్ అయితుంది కూడా. కానీ బయటికి రావట్లేదు. ఎందుకంటే దీని లోపలనే ఫిట్ అయిపోతుందన్నమాట. సో, ఇందు లోపల మనం ఏది చేసినా ఇందు లోపల చేయాల్సుంటుంది. సో, బయట్ బా సో, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ అదే ఫార్మాట్ పేజ్‌లో వెళ్లి కాన్వా సెట్టింగ్స్‌లో వెళ్లి వేరే ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. లెటర్ ట్రై చేయొచ్చు. మామూలుగా 16:9 బావుంటుంది. అది తీసుకోవచ్చు. అది పెట్టుకోండి. లే లేదంటే కస్టమ్ ఒక స్పెసిఫిక్ సైజ్ మీకు తెలిసుంటే కస్టమ్ క్లిక్ చేసుకొని మీరు కావాల్సిన సైజ్ ఇక్కడ ఇవ్వొచ్చనమాట. సో, ఇది కాన్వాస్ యొక్క సైజ్ సెట్టింగ్ చేయడానికి. పేజ్ ఇన్ఫర్మేషన్. సో, ప్రస్తుతం ఈడ పేజ్ 1 అని ఉంది. మనం ఇక్కడ మార్చుకోవచ్చు. లేదంటే ఇక్కడే వచ్చి డబుల్ క్లిక్ చేసి ఈడ కూడా మార్చొచ్చు నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈడొచ్చి ఆహ్, డాష్‌బోర్డ్ అని టైప్ చేశాననుకోండి. మళ్ళీ అదే పేజ్‌లో వెళ్లి పేజ్ ఇన్ఫర్మేషన్స్ చూసి డాష్‌బోర్డ్ అని ఉంటుంది. సో, కాన్వాస్ సెట్టింగ్స్, కాన్వాస్ బ్యాక్‌గ్రౌండ్, సో, వాల్‌పేపర్ సో, 2 ఒకే విధంగా వర్క్ అవుతుంది. వాల్‌పేపర్ కూడా బెస్ట్. సో, దీనిలో ట్రై చేసి చూడండి. ఫిల్టర్ పెన్ ఈ ఇది ఉందండి. ఇది చూద్దాము.
ఫిల్టర్ కార్డ్స్. ఈ తర్వాత ట్రై చేద్దాం. సో, ఈ ఆప్షన్స్ ట్రై చేయండి. సో, ఒకటి కాలమ్ చార్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాప్స్‌లో వచ్చేసరికి మీరు ఆల్రెడీ ట్రై చేసినారు. ఫిల్ మ్యాప్‌లో 2 మ్యాప్స్ ఉన్నాయి. ఒకటి మ్యాప్, ఇంకోటొచ్చేసి ఫీల్డ్ మ్యాప్ అని ఉంది. యాక్చువల్లీ ఇది మ్యాప్ అంటే ఇది యాక్చువల్లీ బబుల్ మ్యాప్. ఇదొచ్చేసరికి ఫిల్లింగ్ మ్యాప్ అంటే కొంచెం షేడింగ్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ నాకు తెలిసి ఉదయ్ కిరణ్ ట్రై చేసినారు ఆల్రెడీ ఈ ఫీల్డ్ మ్యాప్. సో, బయట క్లిక్ చేసేసి ఫీల్డ్ మ్యాప్ క్లిక్ చేసుకొని బబుల్ మ్యాప్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. బబుల్ మ్యాప్ తీసుకొని ఇందులో వచ్చేసరికి మీకు లొకేషన్ ఉంది, లెజెండ్ ఉంది, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అని ఉంది. సో, ఇందులో వచ్చేసరికి మ్యాప్ లొకేషన్స్ ఉంటే అంటే నేమ్స్ ఉంటే లొకేషన్స్‌లో వేయాలి. కొన్నిసార్లు మన దగ్గర కోఆర్డినేట్స్ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్. మన గూగుల్‌లో దొరుకుతుంది కోఆర్డినేట్స్. అలా ఉంటే గనక లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వేయాలి. అయి సో, ఇందులో 2 యూజ్ చేయడానికి ఉండదు. ఒకటి లొకేషన్ యూజ్ చేయాలి. లేదంటే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ 2 యూజ్ చేయడానికైతే ఉండదు. కానీ మనకు మాక్సిమం రిపోర్ట్స్‌కి నేమ్సే సరిపోతుంది. ఎందుకంటే మన ఎగ్జాక్ట్ లొకేషన్ అవసరం లేదు. ఒక స్పెసిఫిక్ ఏరియా మీదనే వర్క్ చేస్తామనమాట. కంప్లీట్ ఒక డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని సేల్స్ అయింది అనేయే చూస్తాం గానీ, ఆ డిస్ట్రిక్ట్ లోపల ప్రతి స్ట్రీట్‌లో ఎన్ని సేల్స్ అయిందో మనం చూడము. అంత డీటెయిల్‌గా చూడము. సో, మాక్సిమం ఒక కంప్లీట్ ఒక ఏరియా, ఒక డిస్ట్రిక్ట్ ఆ విధంగా చూస్తాం. సో, లొకేషన్ బావుంటుంది. ఒకవేళ ఏదైనా ఒక రీజన్ వలన అలా ఎగ్జాక్ట్ లొకేషన్ కావాల్సొస్తే, మీరు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ ఉంటే గనక లాటిట్యూడ్‌ని ఇక్కడ, లాంగిట్యూడ్‌ని ఇక్కడ వాల్యూస్ ఒక ఫీల్డ్‌ని ఇక్కడ యాడ్ చేయాల్సుంటుంది. అప్పుడు లొకేషన్ యూజ్ చేయకూడదు. సో, ఏదైనా ఒకటి యూజ్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏరియా తీసుకుంటాను. దీన్నైతే లొకేషన్‌లోనే యాడ్ చేయడం ఉంటుంది. ఎందుకంటే నేమ్స్ కాబట్టి లొకేషన్‌లో యాడ్ చేయాలి. యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూసారనుకోండి, దీని సేమ్ సైజ్ ఉంటుంది. అన్ని బబుల్స్ ఉంది. కానీ ఈ బబుల్స్ చూసేసరికి సేమ్ సైజే ఉందన్నమాట. ఇది సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. దీని సైజ్ ఒకసారి ఈ బబుల్స్ అన్నిటికి సేమ్ సైజే ఉంది. ఎందుకంటే దీనికి మనం స్పెసిఫిక్‌గా ఏం సైజ్ ఇవ్వలేదన్నమాట. ఈ సైజ్ డిసైడ్ చేయడానికి ఏమి ఇవ్వలేదు. జస్ట్ నేమ్స్ ఇచ్చాం అంతే. సో, ఈ సైజు యాక్చువల్ చిన్న పెద్దగా అవుతుంది. ఎలా అవుతుందంటే మీరు కిందకొచ్చారనుకోండి, ఇక్కడ బబుల్ సైజ్ అని ఉంటుంది. ఇక్కడ ఒక ఫీల్డ్ యాడ్ చేయాలి. అంటే నంబర్స్ రిలేటెడ్ ఏమైనా యాడ్ చేయాలి. సో, నార్మల్ నంబర్స్ రిలేటెడ్ అంటే మనం ఏదైనా వాల్యూస్ ఇయ్యాల్సుంటుంది. అంటే క్వాంటిటీనో, అమౌంటో ఇయ్యాల్సుంటుంది. మనం ప్రస్తుతం క్వాంటిటీకి వెళ్దాము. క్వాంటిటీ తీసుకొనొచ్చి ఇక్కడ ఇందులో యాడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఆ స్పెసిఫిక్ ఏరియా వైస్ బబుల్స్ అనేది అంటే ఆ వాల్యూస్‌ని బట్టి బబుల్స్ సైజ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి దీని వాల్యూ 714 అండ్ ఇది కొంచెం బబుల్ పెద్దగుంది. చూసారంటే 2142. సో, ఆ వాల్యూస్‌ని బట్టి బబుల్ సైజ్ కూడా పెరుగుతుందన్నమాట. ఇందులో మనకు ఆల్రెడీ అదే విధంగా ఇందులో లెజెండ్ అని కూడా ఉంది. ఈ లెజెండ్ ఆల్రెడీ చెప్పినాను. లెజెండ్ అనేది కలర్స్ డిఫరెన్షియేట్ చేస్తుందనేసి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ రేంజ్ తీసుకొచ్చి చేద్దాం అనుకుందాం. ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ చూపిస్తుంది దాని లోపలనే. లేదంటే ప్రైస్ రేంజ్ తీసేసి దానికి బదులుగా ఇంకోటి కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ ఉంది కదా! సమ్ ఆఫ్ క్వాంటిటీ ఓకే. సో, ఇందులో బబుల్స్ ఉన్నప్పుడు ఇందులో ఫార్మాటింగ్‌లో వెళ్ళేసి ఇందులో సో, ఇది ఫీల్డ్ యాడ్ చేసేసాము. ఇప్పుడు ఫార్మాటింగ్‌లో వచ్చేసాయి. ఇక్కడ మనకు మ్యాప్ సెట్టింగ్స్ అని ఉంది. ఇందులో వెళ్తే మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంది. సో, బై డిఫాల్ట్ రోడ్ అని ఉందన్నమాట. ఇది తీసుకొని ఏరియల్ సెలెక్ట్ చేసి చూసారనుకోండి, ఈ విధంగా అయిపోతుంది. మ్యాప్ డిఫరెంట్‌గా వేరే విధంగా మారుతుంది. నెక్స్ట్ డార్క్ తీసుకున్నారంటే దానికి వేరే విధంగా వస్తుంది. ఈ స్టైల్స్ మన అవసరాన్ని బట్టి మనము వేరే మ్యాప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా గ్రే స్కేల్ ఉంది. గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్. నెక్స్ట్ రోడ్. సో, దాని మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ అన్ని నేమ్స్ కనపడకూడదు అనుకుంటే షో లేబుల్స్ ఉంది కదా! ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఆన్‌లో ఉంది కాబట్టి ఇక్కడ అన్ని నేమ్స్ కనిపిస్తుంది. వద్దనుకుంటే ఇది ఆఫ్ చేశారనుకోండి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ నేమ్స్ కనపడదు. ఒకవేళ వద్దనుకున్నప్పుడు. నెక్స్ట్ కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం చుట్టూ ఏం కంట్రోల్స్ లేదు.
మనం ఏదైనా జూమింగ్ చేయాలంటే మనం మౌస్‌తోని చేస్తున్నాం. ఒకవేళ ఎండ్ యూజర్‌కి ఏదైనా బటన్స్ లాగా చూపించాలనుకుంటే ఇక్కడ జూమ్ బటన్స్ అని ఒకటుంది. ఇక్కడ ఆల్రెడీ ఆటో జూమ్ ఉంది. మనం ఇక్కడ ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ జూమ్ అయితుంది. సో, అది ఆటో జూమ్ ఆన్‌లో పెట్టుకోండి. జూమ్ బటన్స్ అనేది ఇది క్లిక్ చేశాననుకోండి, ఇక్కడ పైన 2 బటన్స్ వచ్చింది. ప్లస్ అండ్ మైనస్. కావాలంటే వాళ్ళు జస్ట్ క్లిక్ చేసుకొని ఇట్లా మైనస్ చేసుకోవచ్చు. జూమ్ ఔట్ చేయొచ్చు. లేదా జూమ్ ఇన్ చేయొచ్చు. ఒకవేళ ఈ బటన్ అవసరం అవుతుందనుకుంటే. లాస్సో వచ్చేసరికి రెక్టాంగిల్ సెలెక్ట్ అంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్ జూమ్ చేయాలనుకుంటే, నాకు ఈ లొకేషన్ కావాలనుకోండి. ఇట్లా సెలెక్ట్ చేస్తే చాలు. హ్మ్. ఓకే. సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ చేంజెస్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించారంటే. ఇక్కడ ఏం చేంజెస్ అవ్వట్లేదు. అంటే ఆ ఫిల్టర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కొన్ని లైట్ కలర్ అయితుంది బబుల్స్. సో, ఇది వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఇది క్లిక్ చేస్తే ఆఫ్ అవ్వట్ల. సో, బయటొచ్చి ఏదైనా క్లిక్ చేసేద్దాం. మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో, స్పెసిఫిక్ పొజిషన్ 2, 3 సార్లు క్లిక్ చేసేటప్పుడు అన్ని ఫిల్టర్స్ రిమూవ్ అవుతుంది. ఇక్కడే ఫిల్టర్స్ రిమూవ్ అవ్వాలనుకున్నా ఇక్కడ చేయొచ్చు. రైట్ క్లిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇది మాత్రం క్లిక్ చేశాను కాబట్టి దాని రిలేటెడ్ ఫిల్టర్స్ అవుతుంది. రైట్ క్లిక్‌లో వెళ్ళి ఇందులో రావట్లే. ఓకే. ఆల్రెడీ అయిపోయింది కదా! రైట్ క్లిక్. రైట్ క్లిక్ చేసి అన్నీ వెళ్ళిపోయింది. ఓకే. సో, ఇది వద్దనుకుంటే ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇది స్టైల్స్, కంట్రోల్స్, మ్యాప్ సెట్టింగ్స్‌లా. నెక్స్ట్ వచ్చేసరికి బబుల్స్. బబుల్స్ వచ్చేసరికి ఆట్ మాగ్నిట్యూడ్ ఏం చేంజెస్ లేదు. డేటా రేంజ్. సో, ఇది మేబీ మీరు డేటా యాడ్ చేసి బట్టి చేంజెస్ అవుతుంది. ప్లస్ ఆటో పెడుతున్నాను. ఒకవేళ సైజ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే ఇది పెంచుకోవచ్చు కావాలంటే. ఈ విధంగా. ఒకవేళ ఈ సైజ్ కావాలనుకుంటే బై డిఫాల్ట్ ఉండడం బెస్ట్. మరి కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు కావాలంటే. ఇక్కడ కలర్స్‌లో వెళ్ళామంటే సో, ఇప్పుడు బై డిఫాల్ట్ బ్లూ కలర్ ఉంది కదా! ఈ కలర్ వద్దు వేరే కలర్ కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లూ ఉంది అనుకుందాం. ఇందులో ఎఫెక్ట్స్ అని ఉంది. ఈ ఎఫెక్ట్స్ అనేది ఏందంటే కండిషనల్ ఫార్మాటింగ్ లాగా అన్నమాట. ఇది క్లిక్ చేసి సో, ఈ కలర్ పక్కననే మనకు కొన్ని సార్లు ఎఫెక్ట్స్ అని ఇచ్చుంటారనమాట. సో, ఇది అర్థం ఏం లేదు. కండిషనల్ ఫార్మాటింగ్. మనం ఎక్సెల్‌లో కండిషనల్ ఫార్మాటింగ్ చేస్తుంటాం. అంటే నంబర్స్‌ని బట్టి కలర్స్ షేడింగ్ చేంజ్ అయ్యేటట్టుగా. ఆ విధంగా ఇది క్లిక్ చేసుకొని ఇక్కడొచ్చి చూసామంటే సో, చాలా ఆప్షన్స్ ఉంది. రూల్స్ అంటే ఒక స్పెసిఫిక్ రూల్ ఫార్ములా ఇవ్వచ్చు. లేదనుకుంటే గ్రేడియంట్ అనేది సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని కౌంట్ ఆఫ్ ఏరియా కౌంట్ పెట్టుకుంటాను ప్రస్తుతం. హౌ షుడ్ వి ఫార్మాట్ ఎంప్టీ వాల్యూస్. సో, 0 ఉంటే ఎలా చేయాలని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మినిమమ్, మాక్సిమం 2 ఉంది. సో, మినిమమ్‌కి ఆటోమేటిక్‌గా అది సెలెక్ట్ చేసుకుంది. మినిమమ్‌కి లైట్ బ్లూ, మాక్సిమం అయితే డార్క్ బ్లూ. ఆ మధ్యలో ఉండేది కొంచెం షేడింగ్ తక్కువుంటుందన్నమాట. ఈ విధంగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లోయెస్ట్ వాల్యూకి వచ్చేసరికి ఒక రెడ్ లాగా ఇస్తాననుకుందాం. అదే హైయెస్ట్ వాల్యూకి ఎప్పటిలాగా డార్క్ బ్లూ ఉండాలి. ఇప్పుడు నేను ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి కొన్ని బ్లూ ఉంది, కొన్ని రెడ్ ఉంది. మేబీ ఇది సెట్టింగ్స్‌లో ఇది వేరే స్టైల్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు క్లియర్ కనబడుతుంది. డార్క్ తీసుకుందాం. ఇలా చూసుకోవచ్చు. కొన్ని చోట్ల రెడ్ ఉంది, కొంచెం బ్లూ ఉంది. సో, తక్కువ వాల్యూస్ ఉండేటప్పుడు వాల్యూస్ తక్కువయ్యే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది. సో, ఈ విధంగా కూడా కౌంట్ సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక స్పెసిఫిక్ నంబర్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు దానిలోనే. ఇది కండిషనల్ ఫార్మాటింగ్ బబుల్స్‌లో. వద్దనుకుంటే ఎరేజ్ చేసేయొచ్చు. రిమూవ్ చేసేయొచ్చు. సో, ఇది వచ్చేసి ఆఫ్‌లో ఉంది. నార్మల్‌గా
అన్నిటికి ఒకే కలర్ ఇచ్చినాం. కానీ ఒకవేళ వేరే వేరే స్టేట్‌కి వేరే వేరే డిస్ట్రిక్ట్ వేరే కలర్ కావాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చినారు. షో ఆన్ ఇది ఆన్ చేస్తే ఇక్కడ కలర్స్ కూడా ఇచ్చినారనమాట కావాలంటే. ఒకవేళ అలా స్పెసిఫిక్ కావాలంటే ఎళ్లి కూడా డిఫరెంట్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఇలా అవసరం పడదు. అట్లా కావాలంటే అలా కూడా ఇవ్వచ్చు. సో, కలర్స్, బబుల్స్ ఇది. నెక్స్ట్ కేటగరీ లేబుల్స్. ఇప్పుడు ఓన్లీ బబుల్స్ మాత్రం కనబడుతుంది. దాంతో పాటు నేమింగ్స్ అంటే ఏరియా నేమ్స్ కూడా కనపడాలి అని అనుకుంటే ఇది ఆన్ చేసుకోవచ్చు. కేటగరీ లేబుల్స్. ఇప్పుడు ఆఫ్‌లో ఉంది. ఇది ఆన్ చేసినప్పుడు దాంతో పాటు ఆ నేమ్స్ కనపడుతుంది. ఇది హీట్ మ్యాప్. జస్ట్ ఒక విధమైన ఇదే బెస్ట్. ఇదే ఉండని. సో, జనరల్‌లో వెళ్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటుంది. ఇది జనరల్‌గా అన్నిటికి ఏ విజువల్‌కైనా సేమ్ ఉంటుంది ఇది. సో, ఈ విధంగా ఈ ఆప్షన్స్‌ని ట్రై చేయొచ్చు. సో, ఇది మ్యాప్‌లో సో, జనరల్ విజువల్ స్టైల్ మార్చేస్తాను. ఏరియల్, ఏరియల్ ఉండని. ఆహా! ఓకే. రోడ్ వెళ్ళిపోదాం. సో, ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది. మీరు ఒక్కొక్కటి ట్రై చేసి చూడొచ్చు. జనరల్ నార్మల్‌గా అన్ని ఏ విజువల్‌కైనా సేమ్‌గానే ఉంటుంది. దీన్ని కూడా టైటిల్ మార్చాలనుకుంటే ఈ జనరల్ వచ్చేసరికి టైటిల్ వచ్చి అదే పర్వాలంటే పర్లేదు. లేదంటే మనం మార్చుకోవచ్చు కావాలంటే. సో, ఏరియా వైస్ క్వాంటిటీ బోల్డ్ సెంట్రల్ అలైన్‌మెంట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే స్పేసింగ్ సో, ఇక్కడ సపోజ్ స్టార్టింగ్‌లో చూసేసరికి 5లో ఉన్నప్పుడు దీని మధ్యలో గ్యాప్ తక్కువుందనమాట. ఇది స్పేస్ ఇంక్రీజ్ చేసేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రెండిటి మధ్యలో గ్యాప్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ అట్లా అవసరం అనుకుంటే ఈ స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఎఫెక్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌ది. ఈ విధంగా ఇది అన్ని ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. ఇదొకటి. నెక్స్ట్ కార్డ్ చూద్దాము. నిన్న కార్డ్ చూసాము. సారీ కంట్రోల్ జెడ్. బయట క్లిక్ చేసి దాని తర్వాత కార్డ్ మీద క్లిక్ చేయండి. కార్డ్‌లో వచ్చేసరికి ఎప్పుడైనా సింగిల్ వాల్యూస్ వస్తుంది. ఇంకోటొచ్చేసరికి నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ వాల్యూ సెలెక్ట్ చేస్తున్నారనుకోండి కార్డ్‌లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఎం సెలెక్ట్ చేస్తున్నామనుకోండి. సో, బై డిఫాల్ట్‌గా ఏమవుతుందంటే ఫస్ట్ నేమ్ ఏముందో అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ పర్టిక్యులర్ ఏఎస్ఎం కాలమ్‌లో స్టార్టింగ్‌లో ఏ నేమ్ ఉందో అది చూపిస్తుంది. అందుకే ఫస్ట్ ఏఎస్ఎం అని చూపిస్తుంది. బై డిఫాల్ట్ ఇది టెక్స్ట్ ఒక బిహేవియర్. మనం ఇందులో వెళ్ళేసి చేంజ్ చేసుకోవచ్చనమాట. కౌంట్ అని కనుక ఏఎస్ఎం కౌంట్ కావాలి కాబట్టి కౌంట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. కౌంట్ ఆఫ్ ఏఎస్ఎం అప్పుడు నంబర్స్ వస్తుందనమాట. బట్ నాకు ఏఎస్ఎం వద్దు. నాకు క్వాంటిటీ కావాలి. ఇంకోటి ఇప్పుడు ఈ క్వాంటిటీ డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వేసాననుకోండి. ఆటోమేటిక్‌గా క్వాంటిటీ చేంజ్ అది అందులో ఉన్న ఏఎస్ఎం తీసేసి క్వాంటిటీ వచ్చేస్తుంది. అంటే ఇందులో ఏదైనా ఒక్కటే వేయడానికి ఉంటుంది. కార్డ్‌లో ఒకటి మాత్రం ఎయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇదే కార్డ్ లాగా మల్టీ రో కార్డ్ అని ఉంది ఇందులో. ఇది కార్డ్. ఇదొచ్చి కార్డ్ న్యూ.
ఇంకోటి వచ్చేసరికి మల్టీ రో కార్డ్ ఉంటుంది. ఇక్కడ ఉంది. ఇది మల్టీ రో కార్డ్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ కార్డ్‌లో మనం ఎన్ని ఫీల్డ్స్ అయినా యాడ్ చేయొచ్చనమాట ఇక్కడ. ఈ ఫీల్డ్స్ లోపల ఇంతకుముందు ఏం చేసాం ఓన్లీ ఒకటే యాడ్ చేయడం ఉంది. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి క్వాంటిటీ యాడ్ చేయొచ్చు. ఈ విధంగా వస్తుంది. తర్వాత ఏఎస్ఎం కౌంట్ యాడ్ చేయొచ్చు. సో, ఏఎస్ఎంలో వెళ్ళి కౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, అమౌంట్ క్వాంటిటీ ఏఎస్ఎం కౌంట్ అలాగే అమౌంట్ తీసుకొచ్చి ఏసాననుకోండి. ఈ విధంగా ఎక్కువ ఇంకా కొంచెం ఇట్లా సైజ్ తక్కువ చేసామంటే ఈ విధంగా చూపించాలనుకుంటే ఒకే కార్డ్‌లో అన్ని ఇన్ఫర్మేషన్ ఇలా చూపించాలంటే చూపించొచ్చు. కానీ ఇలా మాక్సిమం ఒకవేళ అవసరం పడితే ఇలా కూడా చూపియొచ్చు. ఇది వద్దు. సో, డిలీట్. నెక్స్ట్ కార్డ్ న్యూలో ఆల్రెడీ చూసాము. ఐకాన్స్ అంతా యాడ్ చేయొచ్చని. ప్రస్తుతానికి ఒక నిన్నట్లాగా క్వాంటిటీ నెక్స్ట్ అమౌంట్ ఇది మాత్రం ఉంచుదాము. అయితే నిన్న ఇంకోటి వచ్చేసి ఒక పై చార్ట్ ఒకటి యాడ్ డోనట్ ఒకటి యాడ్ చేద్దాము. బయట క్లిక్ చేసేసి డోనట్ ఇందులో నేను ప్రస్తుతానికి ప్రైస్ రేంజ్ తీసుకుంటాను. తీసుకొచ్చి వాల్యూస్‌లో ఏసేస్తాం. సారీ. అదే ప్రైస్ రేంజ్ మళ్ళీ ఏఎస్ఎం వైస్ ఏద్దాము. దానికి పైనకి వెళ్ళి ఈ విధంగా డివైడ్ అయింది. సో, ప్రైస్ రేంజ్ కౌంట్ లేదంటే క్వాంటిటీ అయితే ఇస్తాము. ఎప్పటిలాగా క్వాంటిటీ ఏద్దాము. వాల్యూస్‌లో క్వాంటిటీ అండ్ ఏఎస్ఎం వైస్ డివిజన్ అది. సో, ఇక్కడ మనం చూసామంటే లెజెండ్స్ అనేసి లెజెండ్‌లో ఏసేసరికి ఇక్కడ నేమ్స్ వచ్చింది. ఒకవేళ నేమ్ రైట్ సైడ్ వద్దు పైనకి వద్దనుకుంటే మళ్ళా అదే ఫార్మాటింగ్‌లో వెళ్ళి లెజెండ్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు ఆటోమేటిక్ సెంటర్ రైట్ అని ఉంది. దీన్ని తీసుకెళ్ళి టాప్, టాప్ సెంటర్ అని ఇచ్చాననుకోండి. ఈ విధంగా పైన యాడ్ అవుతుంది. ఈ లెజెండ్స్ ఇలా చూపించాలనుకుంటే కానీ ఇది సపోజ్ ఈ విధంగా పైన చూపించాల్సొస్తాయి. కానీ ఇది ఈ రైట్ సైడే బావుంది. సో, టాప్ రైట్ సెంటర్. సో, టాప్, సెంటర్, బాటమ్ ఇది అన్నమాట. సో, సెంటర్ ఇచ్చాననుకోండి. సెంటర్ రైట్ అని ఇస్తే ఇక్కడొచ్చింది. అదే సెంటర్ లెఫ్ట్ అని వచ్చానంటే ఇటువైపు వస్తుంది. మనం కాంట్ పొజిషన్ ఈ విధంగా మార్చుకోవచ్చు. సో, సెంటర్ రైట్ ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. స్లైసెస్ కలర్ మార్చాలనుకుంటే ఇంక వెళ్లి మార్చుకోవచ్చు. వేరే సపోజ్ ఇక్కడ ఇది బ్లూ వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ డిఫాల్ట్ కొన్ని కలర్స్ వస్తుంది. కానీ స్పెసిఫిక్‌గా ఏదో కలర్ వద్దనుకున్నారనుకోండి. అప్పుడు ఇది ఇందులో వెళ్ళి సపోజ్ బ్లూ వద్దనుకోండి. దానికి బదులుగా గ్రీన్ ఇది అనుకుందాం. ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇందులో టైటిల్ వచ్చేసరికి ఏఎస్ఎం ఇది లెజెండ్‌ది. అంటే ఇప్పుడు లెజెండ్‌కి ఒక టైటిల్ ఉంది ఏఎస్ఎం అని చెప్పేసి. అది మార్చాలనుకుంటే అంటే లెజెండ్ లోపల ఉన్న టైటిల్‌ని కూడా మార్చాలనుకుంటే దాని లోపల ఉన్న టైటిల్‌కెళ్ళి మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా సేల్స్ సపోజ్ ఇలా టైప్ చేయాల్సుంటే ఇలా టైప్ చేసినా కూడా అదే విధంగా చూపిస్తుంది ఫుల్‌గా. కానీ మనకు అలా అవసరం లేదు. సో, కంట్రోల్ జెడ్. సో, నిన్న వచ్చేసి ఒకటి చెప్పాము.
ఇంటరాక్టివ్‌గా ఉంటుందండి. అంటే మనం ఏదైనా ఒకటి క్లిక్ చేస్తే దానికి తగ్గట్టుగా అన్నీ ఫిల్టర్ అవుతుందని చెప్పేసి. ఒకవేళ ఫిల్టర్ అవ్వకూడదు అనుకుంటే అంటే ఏదైనా ఇది క్లిక్ చేసి స్పెసిఫిక్‌గా ఏదైనా ఫిల్టర్ అవ్వకూడదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా స్టాక్ ఉంది. నార్మల్‌గా స్టాక్ లాంటి వాటివి మనం ఏదైనా డేట్ ఓకే. దానికి ముందు కొన్ని స్లైసెస్ అప్లై చేద్దాము. సో, స్లైసెస్ వచ్చేసరికి సారీ ఇది స్లైసర్ న్యూ. ఈ స్లైసర్ తీసుకుందాం. స్లైసర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ డేట్ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ చూసారంటే ఏఎస్ఎం ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ పెడదాం. నిన్న స్లైసర్ సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా నేమ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? దానికి తగ్గట్టుగా స్లైసర్స్ వచ్చిందన్నమాట. ఇందులో చూసారనుకోండి ఇప్పుడు వేరే విధంగా ఉంది. క్యాలెండర్ తగ్గట్టుగా స్లైసర్ ఉంది. మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసే విధంగా. ఇందులో డ్రాప్ మళ్ళీ ఇందులో సెలెక్ట్ చేసుకుంటే మోర్ ఆప్షన్స్ వెళ్తే వద్దు. ఓకే. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవ్వదు. ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ తీసేసి ఏఎస్ఎం వేస్తున్నాను. ఇప్పుడొచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. ఏఎస్ఎమ్స్ అని. ఇందులో వెళ్ళినారనుకోండి. దిస్ సెట్టింగ్ వాస్ moved to change slicer style. Select format slicer settings. Okay, format slicer settings. 1 second. మనం నిన్న ఇదంతా చూసాము. ఆప్షన్ రావట్లా. ఓకే. ఓకే. ఇది ఆప్షన్ డైరెక్ట్‌గా ఇక్కడే ఇచ్చేసినారు. అందుకే అని అడుగుతున్నా. ఓకే. ఫైన్. సో, ఇది నేమ్స్ ఉండేటప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ ఆప్షన్ అంటే టిక్ మార్క్ సెలెక్ట్ చేసే విధంగా, లేదంటే టైల్ ఆప్షన్, లేదనుకుంటే డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది. ఈ 3 ఆప్షన్సే ఉందన్నమాట. అదే ఇప్పుడు నేను ఏసుని తీసి డేట్ వేసినప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా ఒక ఇప్పుడు ఓన్లీ డేట్స్ చూపిస్తుంది. ఎందుకంటే నేను డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసినాను కాబట్టి. అదే ఇందులో వెళ్ళి ఇప్పుడు మీరు చూసిన చాలా ఆప్షన్స్ కూడా వచ్చిందిక్కడ. ఇందులో మీరు బిట్వీన్ సెలెక్ట్ చేశారనుకోండి. ఈ విధంగా ఒక స్లైడర్ వస్తుంది. మీరు కావాలంటే ఇట్లనే డ్రాగ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు డేట్ చూసారనుకోండి ఫస్ట్ నేను ఫుల్ పెడుతున్నాను. 1/10/2024 నుంచి ఉంది. అండ్ ఇది ఫుల్ ఉండేటప్పుడు ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో, స్టార్టింగ్ 110 ఉంది. ఎండింగ్ 3110 అని ఉంది. ఇది ఇంకా తక్కువ చేసుకున్నప్పుడు 410కెళ్ళింది. ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇట్లా డ్రాగ్ చేసే విధంగా డేట్‌కి లేదు అనుకుంటే ఇది క్లిక్ చేసి వాళ్ళకి కావాల్సిన డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా లేదు అనుకుంటే ఇందులో వెళ్లి వర్టికల్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో వెళ్లి ఒకవేళ నేను హైరార్కీ సెలెక్ట్ చేశాననుకోండి. ఈ డేట్ తీసేసి డేట్ సెలెక్ట్ చేసినప్పుడు దాంట్లో కొన్ని హైరార్కీస్ వస్తుంది. అంటే ఇయర్, క్వార్టర్, మంత్ అని చెప్పేసి. నేను డేట్‌కి బదులుగా డైరెక్ట్ హైరార్కీ సెలెక్ట్ చేశాననుకోండి. ఈ విధంగా ఇయర్స్ చూపిస్తుంది. అందులో మళ్ళీ క్వార్టర్స్. ఆ క్వార్టర్ లోపల మళ్ళీ మంత్స్. ఈ విధంగా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. స్పెసిఫిక్ మంత్ సెలెక్ట్ చేసేటప్పుడు ఆ మంత్‌ది మాత్రం ఫిల్టర్ అవుతుంది. ఈ మంత్‌ది లేదు కాబట్టి రాదు. అన్ని బ్లాంక్. సో, ఇది మీరు ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇది ఆల్రెడీ తెలిసిందే. స్లైసర్‌లో ఈ ఆప్షన్స్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి ఇప్పుడు డేట్ ఫిల్టర్‌లో పెట్టినాను. డేట్ క్లియర్ చేస్తానిది.
సో ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా ఒకటి క్లిక్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా ఏదైనా ఫిల్టర్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ ఉంది అనుకుందండి, స్టాక్ ఎప్పటికీ చేంజ్ అవ్వకూడదు. ఎందుకంటే స్టాక్ అనేది 1 నంబర్ అంతే, అది ఎప్పుడు చేంజ్ అవ్వదు. కరెంట్ స్టాక్ అంటే ఇప్పుడు ఏందో అదే ఉంటుంది. దానిలో డేట్ చేంజ్ చేసేటప్పుడు ఇది చేంజ్ అవ్వకూడదు, వేరే చేంజ్ అవ్వచ్చు, ఇది చేంజ్ అవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది క్లిక్ చేస్తే వేరేది చేంజ్ అవ్వకూడదు. దానికి వచ్చేసరికి ఈ ఫార్మాట్లో వెళ్ళారనుకోండి, ఎడిట్ ఇంటరాక్షన్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసేటప్పుడు చూడండి పైన మీకు కొన్ని ఐకాన్స్ వచ్చింది. ఈ 2 ఒకటొచ్చేసి నన్ అని ఉంది. ఇంకోటొచ్చేసి ఫిల్టర్ అని ఉంది. కొన్నిటికి చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారనుకుందాం. ఆఫ్ చేద్దాం ఫస్ట్. మళ్ళీ ఆన్. కొన్నిటికి ఓకే. నేను ఇది సెలెక్ట్‌లో పెట్టాను కాబట్టి మిగిలిన వాటికి మాత్రమే ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వైస్‌కెళ్తాను. అంటే దీని మీద ఏదైనా క్లిక్ చేసేటప్పుడు మిగిలినవి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది నేను ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చనమాట. ఇది ఎడిట్ ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు. ఇందులో 3 ఆప్షన్స్ ఉంది. కొన్నిటికి 2 ఉంది. కొన్నిటికి 3 ఉంది. ఒకటి వచ్చి నన్ అని ఉంది. అంటే నన్ అని అంటే ఏం చేంజెస్ అవ్వకూడదు అని. ఇది హైలైట్ అంటే డేటా ఫిల్టర్ అవ్వకూడదు. కానీ స్పెసిఫిక్‌గా ఇది హైలైట్ అవ్వాలనేసి. మేబీ మనం దీనికి అప్లై చేస్తే ఈజీగా ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికొచ్చేసరికి హైలైట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో డిఫరెన్స్ చూద్దాము. ఇక్కడొచ్చేసరికి నన్ అని ఇస్తున్నాను. ఇందులో 2 ఆప్షనే ఉంది. అది ఎందుకని చెప్తాను. ఫస్ట్ దీనికి నన్ అని పెడదాము. ఇది ఫిల్టర్ అవ్వదు. ఎప్పటికి 14కే ఉంటుంది. ఇందులో ఏఎస్ఎం వైస్ కౌంట్‌లో వచ్చేసరికి హైలైట్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే. ఇంకోటి వచ్చేసరికి బార్ చార్ట్ ఒకటి తీసుకుందాం ఆఫ్ చేసి. చూడడానికి ఈజీగా ఉండడానికి. కంట్రోల్ జెడ్. ఓకే. బార్ చార్ట్‌లో వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వాంటిటీ తీసుకుందాము. అండ్ ప్రైస్ రేంజ్ తీసుకుంటాను. ఇందులో ప్రైస్ రేంజ్ వైస్ ఉంది. ఇందులో ఏఎస్ఎం వైస్ ఉంది. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసుకొని ఎడిట్ ఫార్మాట్‌లో వెళ్ళి ఎడిట్ ఇంటరాక్షన్ ఇచ్చేసి సారీ. ఇది సెలెక్ట్‌లో పెట్టుకొని ఆల్రెడీ నేను ఇది నన్ అని ఇస్తున్నాను. ఇంకోటొచ్చేసరికి ఇది చిన్నగా చేసుకోవాలా. ఆఫ్, ఆన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి. సో దీనికి నన్. దీనికొచ్చేసరికి హైలైట్ అని ఇస్తున్నాను. ఇది హైలైట్ అంటారు. దీనికొచ్చేసరికి ఫిల్టర్ అని ఇస్తున్నాను. మీరు డిఫరెన్స్ చూద్దాము. ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను అప్లై చేసేసినాను. ఆఫ్ చేసేసినాను. ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాను. దీనికి వాల్యూస్ కూడా ఇస్తాను. వాల్యూస్ వద్దు. ఓకే. ఇప్పుడు ఇందులో ఏదైనా క్లిక్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఇది 14కి అలాగే ఉంది. ఇప్పుడు ఇది చూసి 1584కొచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్‌గా ఎట్లుండే అంటే ఈ 12Kది మీద నేను హోవర్ చేస్తున్నాను. 3330 ఉంది సమ్ ఆఫ్ క్వాంటిటీ. అదే యెల్లో కలర్ మీద క్లిక్ చేసేటప్పుడు ఇది ఫిల్టర్ అయిందన్నమాట. ఫిల్టర్ అయిందంటే కౌంట్ అట్లనే. సో బార్ అట్లనే ఉంటుంది. సేమ్ బార్ ఉంటుంది. కానీ 1584కొచ్చింది. కానీ ఇక్కడ చూడండి కొన్ని కనిపిస్తుంది. కొన్ని గ్రే అవుట్‌ల డార్క్ బ్లూ ఉంది. ఇంకోటొచ్చి లైట్ బ్లూ ఉంది. సో అది మాత్రం అంటే మనం ఏది క్లిక్ చేస్తామో అది హైలైట్ అవుతుందన్నమాట. అంటే ఫిల్టర్ అవ్వదు. అలాగే ఉంటుంది. కానీ హైలైట్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా చూపించడానికి ఇలా యూజ్ చేయొచ్చన్నమాట. 3 ఆప్షన్స్ ఉంది. మేబీ మీరు వేరే దానిలో ట్రై చేసి చూడండి. మీకు అర్థమవుతుంది ఇంకా. ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది మాత్రం హైలైట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ నంబర్స్ చేంజ్ అవుతుంది. 1458కి. మళ్ళీ ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్‌గా ఇది చేంజ్ అయింది. 966 వచ్చింది. ఇక్కడ ఇది హైలైట్ అవుతుంది. అంటే ఇది ఏం ఫిల్టర్ అవ్వట్లేదు. కానీ హైలైట్ అవుతుంది. అంటే మనం ఏది క్లిక్ చేసామో అది హైలైట్ అవుతుంది. వేరేవన్నీ గ్రేడ్ అవుట్ లాగా ఉంటుందన్నమాట. ఆ విధంగా వర్క్ అవుతుంది. సో ఒకటి క్లిక్ చేస్తే వేరేది ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఈ ఫార్మాట్‌లో వెళ్లి ఇంటరాక్షన్స్ ఇవ్వొచ్చన్నమాట. ఇలా మనం ప్రతి ఒక్కదానికి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చే బై డిఫాల్ట్‌గా అన్నీ ఇంటరాక్ట్ అవుతుందన్నమాట. అన్నీ ఫిల్టర్ అవుతుంది. బై డిఫాల్ట్ ఏందంటే ఫిల్టర్ అవుతుందన్నమాట. ఏదైనా క్లిక్ చేస్తే వేరేవన్నీ ఫిల్టర్ అవుతుంది. సో అది మనం ఇది ఎడిట్ చేయకపోతే. ఎడిట్ చేసినప్పుడు ఇది స్పెసిఫిక్‌గా ఏదైనా ఒక్కొక్కటి క్లిక్ చేసి అంటే ఇది క్లిక్ చేసుకొని ఫస్ట్ ఇది ఆన్‌లో పెట్టుకోవాలా.
1 second. Already 9:15. Okay, 1 second. సో క్లిక్ చేసుకొని ఫార్మాట్‌లో వెళ్ళి, సో మనం ఏదైనా ఈ ఇంటరాక్షన్ చేంజ్ చేయాలనుకుంటే ఇది ఆన్ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ఆన్‌లో పెట్టుకొని మనకు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు. కానీ ఒక్కదాన్ని మాత్రం క్లిక్ చేయాలి. అప్పుడే ఇది క్లిక్ చేస్తే వేరేది ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది ఇక్కడ ఇస్తామన్నమాట. లేదంటే ఆఫ్ చేసిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ప్రతీదికి అలా వేరే వేరుగా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది, బై డిఫాల్ట్‌గా ఫిల్టర్ అనేది అవుతుంది. ఫిల్టర్ అనేది అవుతుంది. అంటే ఇది క్లిక్ చేస్తే వేరేవి ఫిల్టర్ అవుతుందన్నమాట. అది మీరు ఏం చేంజెస్ చేయకపోతే. ఇది ట్రై చేసి చూడండి. ఆల్రెడీ 10:15. సో మీ సైడ్ నుంచి ఏమైనా వేరేమైనా డాష్‌బోర్డ్ చేయగలిగితే చేసి పోస్ట్ చేయొచ్చు. కమింగ్ మండే మనం డేటా కనెక్టివిటీలో వేరే డిఫరెంట్ ఆప్షన్స్ చూద్దాం. అంటే ఇప్పుడు వెబ్‌సైట్‌కి ఎట్లా కనెక్ట్ కావచ్చు, గూగుల్ షీట్స్‌కి ఎట్లా కనెక్ట్ కావచ్చు అది కూడా చూద్దాము. ఫైన్. ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్? సార్ డౌట్స్ ఏం లేదు సార్. ప్రాక్టీస్ చేస్తాం సార్ రేపు. ఓకే. సో మీరింకా వేరే ఆప్షన్స్ ట్రై చేయండి. ఆల్రెడీ మీరు శ్రావణి, ఉదయకిరణ్ అంతా ట్రై చేశారు వేరే ఆప్షన్స్. సో మీ సైడ్ నుంచి కూడా ఈ వేరే ఆప్షన్స్ ట్రై చేయండి. ప్లస్ ఈ ఇంటరాక్షన్స్ కూడా ట్రై చేయండి. ఫిల్టర్స్‌లో కూడా డిఫరెంట్ స్లైజర్స్ ఉన్నాయి. అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ ఒక ఐడియా వచ్చేటట్టు చూసుకోండి. అంటే ఒక స్పెసిఫిక్ ఒక డాష్‌బోర్డ్ చేసేటట్టుగా. చూద్దాం ఎవరెవరు ఏమేమి సార్. డిఫరెంట్‌గా డాష్‌బోర్డ్ చేశారో చూద్దాం. ఒక కంప్లీట్ ఒక పెద్ద డాష్‌బోర్డ్ అవసరం లేదు. ఒక 2, 3 చార్ట్స్ పెట్టైనా ఒక డాష్‌బోర్డ్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ సాటర్‌డే, సండే ఉండదు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కమింగ్ మండే వేరే కనెక్టివిటీ గురించి కూడా చూద్దాం. డేటా కనెక్టివిటీ. అండ్ థాంక్ యూ. ఓకే సార్. లెట్స్ మీట్ ఆన్ మండే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. హావ్ ఎ గుడ్ నైస్ నైట్ డే. సార్. హావ్ ఎ హ్యాపీ వీకెండ్. గుడ్ నైట్. థాంక్ యూ అండ్ సేమ్ టు యూ సార్. Good night, bro. Happy weekend. థాంక్ యూ. Bro.